మెగాభిమానులు పండగ చేసుకునే న్యూస్. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ బాబాయ్ అబ్బాయి ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. మరి ఈ న్యూస్ విన్న తర్వాత మెగాభిమానుల్లో అసలు ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. మరి ఆ డైరెక్టర్ ఎవరు, అసలు ఈ న్యూస్ నిజమే అంటారు? సో యాక్చువల్గా అంటే నటించట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి నిర్మాణంలో రామ్ చరణ్ గారు యాక్ట్ చేయబోతున్నారు అనమాట. సో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే ఒక ప్రొడక్షన్ పేజ్ ఉందన్నమాట. సో దాని నుంచి ఆల్రెడీ సర్దార్ గబ్బర్ సింగ్ పైన, అలాగే నితిన్ గారి చల్మోహన్ రంగా పైన ఆయన అయితే అప్పట్లో ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు, ఆయన ఏ సినిమా అందులో చేయలేదు. సో తర్వాత వేరే ఏమి కూడా ప్రాజెక్ట్స్ చేయలేదన్నమాట. సో మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ అది చేస్తున్నా అంటూ ఈ మధ్యన ఆ పేజ్ని కొంచెం మళ్ళీ ఒకసారి బయటకు తీసుకొచ్చారనమాట. సో దానిలో పవన్ కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్కి సంబంధించింది కూడా ఏదో దానిలో వేయడం జరిగింది. సో అట్లా ఈ రకంగా ఆ పేజ్ని మళ్ళీ ఉందని జనాల్లోకి తీసుకెళ్లేలాగా చేశారు. సో మరి ఇప్పుడు దీనిలో నెక్స్ట్ రామ్ చరణ్ గారితో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, నాకు సినిమాలే ఆధారం, అవి చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి, నేను పార్టీ నడిపించాలన్నా నాకు అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ కావాలని చెప్పి. సో మరి ఈసారి ఏదో జాక్ పాట్ కొట్టేలాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ గారి పైన ఇన్వెస్ట్ చేస్తే 100కి అవతల నుంచి 200 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మరి ఖచ్చితంగా అది ఏ టైప్ ఆఫ్ ప్లాన్ చేస్తారు, ఏంటి, ఎలాంటి స్టోరీ అనేది తెలియదు, కానీ దర్శకుడుగా మాత్రం త్రివిక్రమ్ గారిని పెట్టుకోబోతున్నారని తెలుస్తుంది. సో అంతకుముందు ఆల్రెడీ ఆయన చేసిన చల్మోహన్ రంగాకి త్రివిక్రమ్ గారి దగ్గర ఉండి రచనా సహకారం అందించారనమాట. సో మరి ఆయన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి సో ఖచ్చితంగా ఏదైతే AK-47 సినిమా ఉందో అది అయిపోయిన తర్వాత ఆయన ఈ సినిమా మీదకి వస్తారు. రామ్ చరణ్ గారు కూడా సుకుమార్ గారిది అయిపోయిన తర్వాత ఆ సినిమా మీదకి వస్తారని చెప్పి తెలుస్తుంది. సో దాని గురించి ఇప్పటి నుంచే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో అదంతా జరిగేసరికి ఈజీగా ఇంకో సంవత్సరం పైనే పడుతుంది. సో మరి ఈలోపు వెంకటేష్ గారి సినిమా, త్రివిక్రమ్ గారు ఎట్లాంటి రిజల్ట్ తీసుకొస్తారు, సో ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా మారే అంచనాలు ఉన్నాయో, దర్శకుడిని మార్చే అంచనాలు ఉన్నాయో తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నౌ RC-18 కింద త్రివిక్రమ్ గారిని లాక్ చేసి PK క్రియేటివ్ వర్క్స్లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఎంత రాబట్టుకుంటారు, సో మరి త్రివిక్రమ్ గారు అనే వాళ్ళు ఫైనల్ అవుతారా, లేకపోతే ఏంటి, మధ్యలో ఇంకేమైనా దర్శకులు మారే ఛాన్స్ ఉందా? ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఆల్రెడీ కుమారస్వామి చరిత్రని సినిమా తీయబోతున్నారని తెలుస్తుంది. సో మరి దాంట్లో NTR గారు, అల్లు అర్జున్ గారు ఉంటారని ఇప్పటికే ఒక రూమర్ అయితే నడుస్తుంది అనమాట. ఎవరు చేస్తారో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. సో మరి అదే కథని ఇప్పుడు ఈయన మీదకి తిప్పబోతున్నారా, లేకపోతే ఏంటి? సోషల్ మీడియాలో పలు రకాల అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. ఏదైనా కానీ ఆ ప్రొడక్షన్ నుంచి ఒక క్లారిటీ, ఒక అనౌన్స్మెంట్ ఇస్తే తప్ప ఈ రూమర్స్కి అయితే చెక్కు పడదు. మరి చూడాలి, ఆ తొందరలోనే ఆ సినిమా అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అందరూ కోరుకుంటున్నారు.